సో మీరు వినే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు, ఓ 10 మంది గ్యాదర్ అయ్యారు, మీ మేనేజర్ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, లీవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. లేకపోతే వేరే కొలీగ్స్ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, లీవ్ ఫ్రమ్ ప్లేస్. నో నీడ్ టు లిజన్ ఆల్ ఆఫ్ స్టఫ్. సో వాటి గురించి వినకండి, చెవులు పెట్టకండి. సో ఎవరేమన్నా మాట్లాడుకోనివ్వండి, కానీ మన మాటలు దేవుడి వాగ్దానాలు, దేవుడి వాక్యాలే వినాలి. ఇవి చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకున్నామంటే చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, మనం చెడు విని మంచి జరగాలంటే జరగదు, మనం చెడు మాట్లాడి మంచి జరగాలంటే మనకు మంచి జరగదు, చెడు చూసి మనకు మంచి జరగాలంటే మంచి జరగదు. సో అందుకే డోంట్ లిజన్ టు గాసిప్స్. గాసిప్స్ వినకండి. సో బైబిల్లో ఈరోజు ఒక ఎగ్జాంపుల్ నేను మీ ముందరికి తీసుకొస్తున్నాను. గాసిప్స్ విని ఎలా ప్రాబ్లం లో పడ్డాడో చూద్దాము. సామెతలు 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడల. సో నా మాటలను అంగీకరించమంటున్నాడు. సో యాక్సెప్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది. నువ్వు వాక్యం విన్న తర్వాత అపవాది నీ వాక్యాన్ని దొంగలించడానికి వస్తాడు. సో దొంగలించద్దండి. ఇక్కడ నేను ఏదైతే వాక్యం చెప్పానో అది తూచా తప్పకుండా పాటించండి. తూచా తప్పకుండా పాటించండి. నీ లోపల ఇన్నర్ పీస్ వస్తుంది. నీ లోపల ఆ యొక్క ఆత్మీయ బలము పెరుగుతుంటా ఉంటది. మనం చిన్నప్పటి నుంచి చెడు ఎక్కువగా విన్నామండి. నిజంగా చెప్తున్నా, మంచి కంటే ఎక్కువగా చెడు విన్నాము. మనం మంచి కంటే, గుడ్ న్యూసెస్ కంటే బ్యాడ్ న్యూసెస్ ఎక్కువగా విన్నాము. సో అందుకే మన శరీరంలో కూడా నాటుకపోయాయి, చెడు ఎక్కువగా నాటుకపోయింది. చెడు ఎందుకు నీ లోపల ఎక్కువ నాటుకైందంటే మనం చెడు విన్నాము కాబట్టి. చిన్నప్పటి నుంచి మన అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళే. కోపంతో ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు, ద్వేషంతో, పగతో, ప్రతీకారంతో, అసూయతో, గర్వంతో ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళే. కానీ అందుకే మన మైండ్ సెట్ కూడా మారిందా లేదా? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మన మైండ్ సెట్ మారిందా లేదా? అందుకే అది రైట్ కాదు, అది లోకానుసారమైన బ్రతుకు, అన్నిలు బ్రతికే బ్రతుకు. కానీ మన బ్రతుకు దేవుడి మాటలు విని ఆ మాటకి తగ్గట్టుగా మనం ట్యూన్ కావాలి, మాటలకు తగ్గట్టుగా మనము మైండ్ సెట్ మార్చుకోవాలి. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి నీ హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల. హృదయపూర్వకంగా వాక్యాన్ని వినండి, హృదయపూర్వకంగా వాక్యాన్ని అంగీకరించండి. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచమునకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. సో తెలివికి మొరపెట్టమంటున్నాడు. ఎందుకంటే తెలివి అనేది చాలా ముఖ్యం అండి. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే తెలివి ఉండాలి. ఏది రైటో ఏది రాంగో తెలుసుకునే తెలివి ఉండాలి. ఎవరి మాటలు కరెక్టో ఎవరి మాటలు రాంగో తెలుసుకునే తెలివి ఉండాలి. సో మొరపెట్టిన ఎడల, వెండిని వెతికినట్లు, సో నీ యొక్క వాక్యాన్ని, వెండిని వెతికినట్టు వాక్యాన్ని వెతకాలి, ధనాన్ని వెతికినట్లు వాక్యాన్ని వెతకాలి. సో అందుకే సీక్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్. మంచి వర్డ్ ఆఫ్ గాడ్ ని వెతకండి, మంచి వర్డ్ ఆఫ్ గాడ్ ని వినండి, మంచి వర్డ్ ఆఫ్ గాడ్ ని మొత్తాన్ని చదువుకోండి. సో దీనివల్ల నీకు ఆత్మీయత పెరుగుతుంటా ఉంటది. సో ఇక చాలు, ఇక మనం లోకం వైపు ఉన్నది చాలండి. లోకం వైపు నుంచి మనం దేవుడి వైపుకు తిరగాలి. మన చెవులు కూడా లోకం వైపు నుంచి దేవుడి వైపుకు తిప్పబడాలి. మన నోరు, మన మాటలు, మన ఆలోచనలు, తలంపులు అన్ని కూడా దేవుడి వైపుకు తిప్పబడాలి. సో సామెతలు 2వ అధ్యాయం 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు అనుగ్రహించేదవు. దేవుని గూర్చి విజ్ఞానము నీకు లభించును. చూసారా, మనకు దేవుడి యొక్క జ్ఞానము కావాలి. ఈ లోక జ్ఞానము వద్దండి, వ్యర్థం అండి. ఈ లోక జ్ఞానము వ్యర్థము. ఈ లోకంలో అంత వ్యర్థమైన జ్ఞానమే ఉంది, కానీ దైవ జ్ఞానం ఎప్పటికైనా కూడా మనకు ముఖ్యము. సో మనం ఎప్పుడైతే దైవ జ్ఞానంతో నిండుకుంటావో ఈ లోకంలో నువ్వు అనేకమైన శ్రమల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. నువ్వు ఎప్పుడైతే దైవ జ్ఞానంతో నింపబడతావో అనేకమైన పోరాటాల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. సో మనం దైవ జ్ఞానంతో నిండుకోవాలంటే దేవుడి యొక్క వాక్యాలు వినాలి, దేవుడి యొక్క వాక్యాలు వినాలి, వినాలి, వినాలి. వాక్యం వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. నీ లోపల దైవ జ్ఞానం పెరుగుతుంది, దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవడానికి నీకు సహాయం చేస్తుంది. సో కాబట్టి దేవుడి యందు భయభక్తులు కలిగి నువ్వు దేవుడి మాటలు విను, లోకానుసరమైన మాటలు వినొద్దు. సో వాక్యం ఏది చెప్పిందో దాన్ని ఫాలో కాండి. వాక్యం భయపడకు అన్నది, నువ్వు భయపడకు. వాక్యము దిగులు పడకన్నది, నువ్వు దిగులు పడకు. వాక్యం చింతించకు, నువ్వు చింతించకు. వాక్యము నువ్వు ఆ పగ తీర్చుకోవడం నీ పని కాదు, నా పని అన్నాడు. పగ దేవుడికి వదిలేసేయండి, దేవుడే పగ తీర్చుకుంటాడు.
సో వాక్యం ఏది చెప్పిందో దాన్ని మనం తూచా తప్పకుండా పాటిద్దాం. అదే దైవ జ్ఞానం. సో దేవుడు కూడా కోరుకునేది మనము ఆయనతో మనము ఆయన జ్ఞానంలో ఎదగాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలు మనకు నచ్చినట్టుగా ఉండాలని మనం ఎలాగైతే కోరుకుంటామో, మన దేవుడు కూడా మనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటాడు. అది ఎప్పుడు తెలుస్తది? నువ్వు వాక్యం విన్నప్పుడే దేవుడికి ఏది నచ్చుతదో, ఏది నచ్చదో తెలుస్తది. ఇప్పుడు చూడండి, మనం చిన్న చిన్న నోటి మాటల వల్ల కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చని దేవుడు చెప్పాడు. సో అది తెలుసుకొని మనం మార్చుకున్నప్పుడు మనకు ఇంపాక్ట్ జరుగుతుందా లేదా? మనం చిన్న చిన్నది చెవుల ద్వారా వినకూడదు కొన్ని అని చెప్పినప్పుడు, మార్చుకున్నప్పుడు నీకు అది ఇంపాక్ట్ జరుగుతది. తప్పకుండా మీరు ఏదైతే పాటిస్తారో అది నెరవేరుతుందండి. సో అందుకే చెడు వినకుండా చెవులను ఆపేసుకోండి. వాక్యాన్ని ఎక్కువగా వినండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక. 1 యోహాను 4:1 చూసారా అండి? సో ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమో కావో పరీక్షించుడి. సో నువ్వు మాట్లాడాలు, నీ ఆలోచనలు అన్ని కూడా దేవుడి సంబంధమైనదిగా ఉండాలి. సో అందుకే మనుషులు ఎన్నో చెప్తారండి. అన్ని మాటలు నువ్వు నమ్మద్దు. అన్ని మాటలలో నిజం ఉండదు. కొన్ని మాటలలో అబద్ధం ఉంటుంది, అసత్యం ఉంటుంది. అందుకే ఏ ఆత్మను పడితే ఆత్మను నమ్మక. ఆత్మలు దేవుని సంబంధనివో కావో పరీక్షించుకోండి. నా దగ్గరకు ఒక దైవజనుడు వచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి. బ్రదర్, నేను ప్రార్థన చేసినప్పుడు ఇది జరిగింది, ఈ అద్భుతాలు జరిగినాయి, ఈ ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి అని అన్నాడు. నాకు లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ ఫేక్ మిరాకిల్స్ అని, ఇవన్నీ ఫేక్ టెస్టిమోనీస్, నిన్ను నమ్మించడానికి ఫేక్ చెప్తున్నాడు. చూసారా అండి, నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సో ఏది ఫేకో ఏది జెన్యునో నాకు ఐడెంటిఫై చేసి చెప్తాడు. సో చూసారా, అట్లా అందరూ ఎన్నో చెప్తారు. దైవజనులు కావచ్చు, లోకంలో ఉన్న మనుషులు కావచ్చు. ఏది చెప్పగానే ఇమ్మీడియట్ గా నమ్మకండి. మీ కళ్ళతోటి చూసేది, చెవులతోటి వినేది కూడా ఒక్కొక్కసారి అబద్ధం అయి ఉంటుంది. సో కాబట్టి పరీక్షించండి, దేవుడి సంబంధం పరీక్షించండి. అందుకే నువ్వు వినే వాక్యము కూడా అది దేవుడి సంబంధమైన వాక్యమా, అపవాది సంబంధమైన వాక్యమా పరీక్షించండి. నువ్వు వినే న్యూస్ కూడా అది దేవుడి న్యూసా లేకపోతే అపవాది న్యూసా పరీక్షించండి. మీరు గమనిస్తే మన గ్రూప్ లో నేను వాక్యం తప్పించి ఇంకా ఏది షేర్ చేయలేదు ఇప్పటి వరకు. లోకంలో ఉన్న ఏ యూట్యూబ్ ఛానల్ లింక్ షేర్ చేయలేదు, ఫేస్బుక్ లింక్ షేర్ చేయలేదు, ఇన్స్టాగ్రామ్ లింక్ చేయలేదు. అండ్ మీకు కూడా వాక్యం తప్పించి ఇంకా నేను ఏది చెప్పలేదు. నా కష్టం ఎప్పుడు చెప్పలేదు, నా బాధ ఎప్పుడు చెప్పలేదు, లేకపోతే నాకున్న ఇబ్బందులు ఇరుకులు ఎప్పుడు చెప్పలేదు. ఓన్లీ వాక్యమే చెప్పాను. ఎందుకంటే స్ప్రెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, లిజన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. వాక్యము సో అంత పని చేస్తుంది. సో వాక్యమే ఇంపార్టెంట్ అండి. వాక్యాన్ని మనం పాటించుకోవాలి. సో అందుకే ఏది దేవుడి సంబంధమైన వాక్యమో, ఏది అపవాది సంబంధమైన వాక్యమో పరీక్షించుకోండి అంటున్నాడు. ఎవరు అబద్ధ ప్రవక్త, ఎవరు దేవుడి ప్రవక్త పరీక్షించుకోమంటున్నాడు. ఎవరు చెప్పే దాంట్లో నిజం ఉంది, ఎవరు చెప్పే దాంట్లో అబద్ధం ఉంది పరీక్షించుకోమంటున్నాడు. సో ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి మనిషిని నమ్మక. ఇప్పుడు మీకు ఎవరైనా పరిచయం అయ్యారు, మీకు పరిచయం అయ్యి నేను ఈ మిరాకిల్ చేసిన, ఆ మిరాకిల్ చేసిన అంటే తొందరపడి నమ్మకండమ్మా. బయట అబద్ధ ప్రవక్తలు ఎక్కువగా ఉన్నారు. తొందరపడి నమ్మేసి మీరు వాళ్ళ ట్రాప్ లోకి పడిపోతారు. సో అబద్ధ ప్రవక్తలు ఎక్కువగా ఉన్నారు. తొందరపడి ట్రాప్ లో పడతండి. సో యోసేపు సో ఇక్కడి నుంచి చూద్దాము. సో ఆదికాండము 37వ అధ్యాయము. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి వాక్యము, ఒక సంఘటన నేను దేవుడు బయలుపరిచాడు. సో ఇప్పుడు యాకోబు ఉన్నాడు. యాకోబు కొడుకు యోసేపు చిన్నవాడు. తనకు కలలు కనే వరం ఉంది. సో యోసేపు ఒక రోజు వచ్చి, నాకు ఈ కల వచ్చింది, మీరందరూ నాకు సాగిలా పడతారు అన్నప్పుడు వాళ్ళ అన్నలందరూ అసూయపడి యోసేపును కొట్టి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత కొట్టి చంపాలని చూస్తారు, తర్వాత అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత తన తండ్రి దగ్గరకు వచ్చి పులి వచ్చి తినిపోయింది అని చెప్తారు. చూద్దాము ఆ స్టోరీ ఎలా అల్లారో చూద్దాము. అప్పుడు యాకోబు విని అది నిజమని నమ్మి డీలా పడిపోతాడు, బాధపడిపోతాడు. సో అందుకే చెవులతోటి వినే అన్ని నిజాలు కావు అనడానికి ఒక సంఘటన దేవుడు నాకు ఇది బయలుపరిచాడు. సో యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని తోడుకొని, అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిల్వటంగిని తీసివేసి, సో యోసేపు తన అన్నదమ్ములు వేరే దగ్గర పని చేసుకుంటుంటుంటే ఆ పని చేసుకున్న దగ్గరికి వచ్చాడు.
వచ్చినప్పుడు ఆ నిలువు టంగి వేసుకొని ఉంటాడు కదా, అది తీసివేసేసాడు. యోసేపు మీద అందరికి కోపం ఉన్నది, అన్నలందరికీ కోపం ఉన్నది. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. సో ఇప్పుడు యోసేపుని ఏం చేశారు, పట్టుకొని గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. సో వారు భోజనము చేయి కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలము మోయిచున్న ఒంటెల ఇష్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిరి. సో వాళ్ళు వాళ్ళను యోసేపుని ఏం చేశారు, ఒక ఒక గుంటలో పడవేశారు. పడవేసిన తర్వాత వీళ్ళు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ఒక ఐగుప్తు దేశం నుంచి తీసుకుపోవుటకు ఒక ఇష్మాయిలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిరి. సో వేరే వేరే దేశం నుంచి ఇట్లా వెళ్తున్నారు. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాడిని మరణము పెట్టినందువలన ఏమి ప్రయోజనము, మనం వాడిని చంపడం ఎందుకు, చంపి వాడిని మరణాన్ని దాచిపెట్టడం వల్ల మనకేం ప్రయోజనం వస్తుంది, ఈ ఇష్మాయిలీలకు వాడిని అమ్మివేయదుము. చూసారండి, ఇష్మాయిలీలకు వాడిని అమ్మివేద్దాము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. చూసారండి, సొంత తోడబుట్టిన అన్నదమ్ములకు ఎప్పుడు కూడా రక్త సంబంధులకు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములకు కావచ్చు, హాని చేయొద్దు. ఎప్పుడైనా తోడబుట్టిన అన్నలకు, తమ్ములకు, రక్త సంబంధులకు ఒకవేళ వాళ్ళు హాని చేసినా మళ్ళా మనం తిరిగి హాని చేయొద్దు. ఇక్కడ యోసేపుకి హాని చేయాలని చూశారు అన్నదమ్ములు. వాళ్ళకు చాలా ప్రాబ్లం వస్తుంది, చాలా ఏంటిది, దేంట్లోకి వెళ్ళిపోతారు, కరువులోకి వెళ్ళిపోతారు. కానీ యోసేపు మాత్రం కరువులోకి వెళ్ళాడు, సమృద్ధిలోకి వెళ్తాడు. అందుకే కేర్ఫుల్ విత్ సిబ్లింగ్స్. సో మీ యొక్క అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, తోడబుట్టిన రక్త సంబంధులకు ఎప్పుడు కూడా మోసం చేయొద్దు, ఎప్పుడు కూడా అన్యాయం చేయొద్దు, ఎప్పుడు కూడా అక్రమం చేయొద్దు. ఇక్కడ వాక్యం ఏం చెలవిస్తుందో చూడండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, రక్త సంబంధులతో జాగ్రత్తగా ఉండాలి, వానికి హాని ఏమీ చేయరాదని. రక్త సంబంధులకు ఎప్పుడు కూడా హాని చేయొద్దండి, అది తప్పకుండా మనకు ఏదో ఒక రోజు రిటర్న్ గిఫ్ట్ గా వస్తుంది. తన సహోదరులతో చెప్పాను, అందుకతను సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదిగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటల నుండి యోసేపునకు పైకి తీసి, మిద్యానీయులైన వర్తకులట ఆ ప్లేస్ నుంచి వెళ్తున్నప్పుడట ఆ గుంటల నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇష్మాయిలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. సో ఇది జరిగింది. ఏం జరిగింది, ఆయనను గుంటలో వేశారు, ఆయనను కొట్టారు, ఆయనను 20 వెండి నాణాలకు, 20 వెండి నాణములకు అమ్మి వేసేశారు ఐగుప్త దేశానికి. సో రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడి పోదుననగా వారు యోసేపు అంగిని తీసివేసి ఒక మేక పిల్లలను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి. చూసారా, యోసేపుని అంగి తీసివేసి ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో అంగి ముంచి ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి. యోసేపు వెనకాల ఆ విచిత్రమైన నిలువటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు వేరే దేశానికి యోసేపుని అమ్మారు. ఆ ఏదైతే అంగి తీసుకున్నారో దానికి ఏం చేశారు, ఒక రక్తంతో ఒక మేక పిల్లను చంపేసి దాని రక్తాన్ని చూసి తండ్రికి ఇస్తున్నారు, గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వాడిని తినివేసెను, యోసేపు నిశ్చయంగా చీల్చబడనా నేను. చూసారా అండి, దుష్ట మృగము వాడిని చంపేసిందని వీళ్ళు చెప్తున్నారు. సో దేవుడు నాకు ఒక రోజు ఈ వాక్యం చదువుతున్నప్పుడు, మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు ఒక మర్మం బయలుపరిచాడు. సో నీ చెవులతోటి వినేది ఏది కూడా నిజము కాదు అని బయలుపరిచాడు. అప్పుడు ఈ ఎగ్జాంపుల్ గుర్తు చేశాడు దేవుడు. ఇప్పుడు యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు వేరే దేశానికి అమ్మితే, కానీ వాళ్ళు తండ్రికి వచ్చి ఏమని చెప్పారు, వీళ్ళని దుష్టముఖం చంపేసిందని చెప్పాడు. సో దానివల్ల యాకోబుకి చాలా బాధ పడిపోతాడు, చాలా ప్రాబ్లంలో పడిపోతాడు. సో అబద్ధాన్ని నమ్ముతాడు. సో అబద్ధాన్ని నమ్మి నిజాన్ని కప్పిపెట్టేసి అబద్ధాన్ని నమ్మి యాకోబు ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటాడు. సో అన్నదమ్ములు వాళ్ళ సొంత బిడ్డలే చెప్పిన మాటలు విని చెడిపోయాడు యాకోబు. అర్థమవుతుందా అండి, చెప్పిన మాటలు విని ఎప్పుడు కూడా చెడిపోద్దు. ఇప్పుడు వీళ్ళు అన్ని చెప్పుడు మాటలే కదా, ఇదిగో నీ కుమారుడిని ఒక సింహం వచ్చి, దుష్టమృగం వచ్చి తినివేసింది, నిశ్చయంగా వాడు చీల్చబడ్డాడు.
సో అని యోసేపు గురించి యాకోబు దగ్గర చెప్తున్నాడు, తండ్రి దగ్గర చెప్తున్నాడు. అది నిజమని నమ్ముతున్నారు. అది చెప్పింది ఎవరో కాదు, తన సొంత రక్త సంబంధులే. అందుకే గ్రహించాలి ఎప్పుడైనా కూడా. సో ఇంత పెద్ద ఘటన జరిగి వాళ్ళు ఏం చేశారు? మ్యానిపులేట్ చేశారు. సో అందుకే నువ్వు చెవులతో వినేది ఎప్పుడు కూడా నిజాలు కాదు. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చెడపకురా చెడవు. యోసేపును చెడిపోయేలాగా చేశారు. లాస్ట్ కు వాళ్ళే చెడిపోతారు. అండ్ పాయింట్ నెంబర్ 3, మన రక్త సంబంధాలకు ఎప్పుడు కూడా మోసం చేయొద్దు. అండ్ పాయింట్ నెంబర్ 4, మ్యానిపులేషన్స్ ఎవరు ఏంటిదో, ఎవరు కరెక్టో మనము గ్రహించే శక్తి ఉండాలి. ఒక్కొక్కసారి మన సొంత వాళ్ళే మన గురించి తప్పుగా చెప్తారు. ఒక్కొక్కసారి మన సొంత రక్త సంబంధులే మన గురించి చెడుగా చెప్తారు. సో ఇవన్నీ కూడా నాకు దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు ఇవన్నీ మెడిటేట్ చేపిస్తాడు. ఇవన్నీ కూడా బయలుపరుస్తుంటాడు మర్మాలు. యోసేపు నిశ్చయంగా చీల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని, చూసారా అండి? యాకోబు తన బట్టలు చింపుకొని, నడుము గోనె పట్టు కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, చూసారా? యాకోబు అనేక దినములు తన కుమారుడి నిమిత్తం అనేక సంవత్సరాలు బాధపడ్డాడండి, తన కుమారుడు చనిపోయాడని. కానీ నిజంగా చనిపోయాడా? చనిపోలేదు. నిజంగా దుష్టముఖం వచ్చి చీల్చిందా? చీల్చలేదు. కానీ ఇక్కడ వీళ్ళ అన్నదమ్ములు ఏం చేశారు? వాడిని చంపినట్టుగా చిత్రీకరించి తండ్రికి చెప్పాడు. సో అది నిజమని నమ్మాడు. చూసారండి, చెప్పుడు మాటలలో ఎంత పవర్ ఉంటుందో. చెప్పుడు మాటలలో విని, సో యాకోబు కూడా బ్లైండ్ గా వినేశాడు. సో ఇది నా కొడుకుదే, ఇది నా కొడుకు యొక్క చనిపేసాడు, ఇది నాకు చిన్న కొడుకు యొక్క అంగి. సో తను చనిపోయాడని నమ్మేసి అతను అంగలార్చుచున్నాడు. నిజంగా చనిపోయాడా? చనిపోయలేదు. వీళ్ళు ఏం చేశారు? బానిసగా ఇంకో దేశానికి అమ్మేశారు. సో ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు, మెడిటేట్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు ఇగో ఇవన్నీ. సో అలా అన్ని ఎవరు ఏది చెప్తే అది నమ్మమాకు. సో మీ అందరు కూడా అదే చెప్తున్నాను. ప్రతి మనిషి చెప్పే మాటలలో కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో 100% అబద్ధం ఉంది. సో అందుకే కొంతమంది మీకు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు 50% రైట్ ఉంటది, 50% కూడా రాంగ్ ఉంటది. సో అందుకే నువ్వు నమ్మమాకు. సో నువ్వు అనలైజ్ చేసుకో, అండర్స్టాండ్ చేసుకో. అందుకే ఏది పడితే అది విని, ఏది పడితే అది నువ్వు అంగీకరించకు. ఇప్పుడు యాకోబు విన్నాడా లేదా? తన కుమారుడు దుష్టముఖం చంపేసిందని చెప్పారు, విన్నాడు. నమ్మాడు. నమ్మిన తర్వాత ఏం చేశాడు? అదే నిజం అనుకొని తన కుమారుడు గురించి అంగలారుస్తున్నాడు, అంటే ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. సో అది నిజమా? కాదు, అబద్ధము. అబద్ధాన్ని విని ఏం చేశాడు? నిజమని నమ్మి బాధపడుతున్నాడు. సో అలా ఉంటదండి. సో అందుకే ట్రై టు ఆస్క్ గాడ్ విజ్డమ్. దేవుణ్ణి విజ్డమ్ అడగండి, జ్ఞానం అడగండి. ఏది వినాలి, ఏది వినద్దు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడద్దు, ఏది చూడాలి, ఏది చూడద్దు. విన్న మాటలలో ఎంత నిజం ఉంది, ఎంత కల్తీ ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఎంత సత్యం ఉంది, ఎంత అసత్యం ఉంది, ఇవన్నీ కూడా మనం గ్రహించగలిగే శక్తి ఉందండి. ఇప్పుడు నాకు కూడా, నేను చెప్పాను కదా, ఒక దైవజనుడు వచ్చి నేను ఇట్లా ప్రేయర్ చేస్తే ఈ మిరాకిల్ జరిగినాయి, ఆ మిరాకిల్ జరిగినాయి అని చెప్పినప్పుడు నా లోపలించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు నేమ్ కోసం, ఫేమ్ కోసం చెప్తున్నారు, దోస్ ఆల్ ఆర్ ఫేక్ మిరాకిల్స్ అని నాకు బయలుపరచడం జరిగింది. సో అర్థమవుతుందా? సో నా దగ్గరికి ఒకరు వచ్చారు, నన్ను అక్క చెల్లెళ్ళు నాశనం చేశారు, అన్నదమ్ములు నాశనం చేశారు, నన్ను అందరూ కూడా మోసం చేశారని చెప్తున్నారు, నన్ను అందరు తిట్టారని చెప్తున్నారు. సో ప్రభువా, మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఈ యొక్క స్త్రీని అందరూ కూడా నష్టపరిచారు, కష్టపరిచారు అని అంటున్నారు. అలాగే మీరేం చేస్తున్నారు ప్రభువా? న్యాయ నిర్ణయతో మీరే కదా అంటే, వాళ్ళు చేసింది చెప్తున్నారు కానీ వీళ్ళు చేసినది ఎప్పుడు చెప్పట్లేదు నీకు అని చెప్తున్నారు. సో అంతే కదండి, ఏ మనిషి అయినా కూడా ఇతరులు చేసిన తప్పుల గురించి చెప్తారు కానీ వాళ్ళు చేసిన తప్పుల గురించి చెప్పరు. సో ఇక్కడ యాకోబుకి వాళ్ళ సొంత కొడుకులే వాళ్ళు చేసిన తప్పుల గురించి చెప్పక యాకోబు చనిపోయాడని అబద్ధ ప్రసంగం చెప్తున్నాడు. అందుకే నీ చెవులతో వినేది జాగ్రత్తగా. అందుకే వాక్యాన్ని వినండి. నేను చెప్తున్నా కదా, లోకంలో కరువు వచ్చింది, వినకండి, సంబంధం లేదు. లోకంలో జాబులు పోతున్నాయి, వినకండి, సంబంధం లేదు. లోకంలో కోవిడ్ వైరస్ వస్తుంది, వినకండి, సంబంధం లేదు. ఆ భయాలను వినకండి, ఆందోళనను వినకండి, చింతలను వినకండి, విచారణలను వినకండి. సో అపవిత్రమైన వాటిని వినకండి, అబద్ధాలను వినకండి. విన్నప్పుడు నీ లోపల మైండ్ సెట్ మారుతుంటా ఉంటది. కాబట్టి
మీ యొక్క వినే మాటలు జాగ్రత్తగా వినండి. అందుకే చూస్ టు లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ అండి. చాలా బాగుంటది. మీరు ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఒక 3 నెలలు ప్రాక్టీస్ చేయండి. వర్డ్ ఆఫ్ గాడ్ తప్పించి ఏది వినకండి. ఏ న్యూస్ వినకండి. అప్పుడు నీ లోపల పవర్, స్పిరిచువల్ పవర్ ఎలా పెరుగుతుందో చూడండి. నీ లోపల ఒక వెలుగు వస్తది. నీ చెవుల ద్వారా నీ లోపలికి చీకటి రాకుండా చూసుకో. చీకటి రాకుండా చూసుకో. అందుకే షట్ యువర్ ఇయర్స్ టువర్డ్స్ టు ది వరల్డ్ వైపు నుంచి నువ్వు మూసేసుకొని చెవులను. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు వద్దు. జస్ట్ ఒక ప్రాక్టీస్ చేయండి. ఒక 3 months స్ట్రిక్ట్ గా నీ కన్నులు చెడ్డవాటిని చూడకుండా, స్ట్రిక్ట్ గా నీ నోటి మాటలు చెడ్డవాటిని పలకకుండా, స్ట్రిక్ట్ గా నీ చెవులు చెడ్డవాటిని వినకుండా ఒక 3 months ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ వాక్యమే వినండి, ఓన్లీ వాక్యమే చదవండి, ఓన్లీ ప్రార్థనలే చేసుకోండి. ఇంకా ఆత్మీయంలో ఎదగండి. తర్వాత చూడండి మీ జీవితం ఎలా మారిపోతుందో. ఎన్ని అద్భుతాలు చూడాలో అన్ని అద్భుతాలు చూస్తారు. ఎంత అద్భుతమైన కార్యాలు జరగాలో అన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతారు. అందుకే గాసిప్స్ వినకండి. సో నేను పదే పదే చెప్తాను, అది అపవాది క్రియ. సో అందుకే నీ మనసును నిబ్బరపరచుకో, వాక్యముతో నింపుకో, సో తలంపులతో నింపుకో, గుండె ధైర్యంతో నింపుకో. సో ఎవరైనా ఏమన్నా తిట్టినా, ఎవరైనా ఏమన్నా మాట అన్నా కూడా బాధపడకుండా నీ మనసుని కాపాడుకో. దేవుని అడుగు, లార్డ్ జీసస్ నా మనసు బాధపడకుండా నాకు ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని దయచేయనైనా, ఫిజికల్ స్ట్రెంగ్త్ ని దయచేయనైనా అని అడగండి. ఎందుకంటే అండి అపవాది ఎప్పుడైనా కూడా నీ మనసుని బాధ కలిగేలాగా చేస్తుంటా అంటాడు, నువ్వు డిస్టర్బ్ అయ్యేలాగా చేస్తుంటా అంటాడు. సో అలా డిస్టర్బ్ కావద్దు. సో ఇక్కడ చూసారా, డిస్టర్బ్ అయిపోయాడు యాకోబు. ఏమయ్యాడు? డిస్టర్బ్ అయిపోయాడు. అది నిజమేమో నమ్మేశాడు, కానీ నిజంగా చనిపోయాడా? చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇలాంటి సంగతి నా బైబిల్లో ఎన్నో రాసి పెట్టాడు దేవుడు. అతని తన కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసి, అయితే అతడు ఓదార్పు పొందనొల్లక అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళుదునని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. చూసారా అండి? సో జరిగినది ఒకటి, ఇక్కడ చెప్పుతున్నది ఒకటి, జరిగినది ఒకటి, యాకోబుకి నమ్మినది ఒకటి. ఆయన కుమార్తెలందరూ ఓదార్చినా కూడా ఓదార్పు పొందనొల్లక అంగలార్చి, నేను కూడా నా కుమారుడి దగ్గరికి వెళ్తాను. చూసారా, ఒక్క అబద్ధం వల్ల ఇంకొక మనిషి యొక్క జీవితం నాశనం అవుతుంది. ఒక్క అబద్ధం వల్ల మనిషి యొక్క జీవితం నాశనం అవుతుంది. నా జీవితంలోనే నేను చూశానండి. చెప్పుడు మాటలు విని భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు చాలా మందిని చూశాను. చెప్పుడు మాటలు విని అన్నదమ్ములు విడిపోయిన వాళ్ళు, అక్క చెల్లెలు విడిపోయిన వాళ్ళు చాలా మందిని చూశాను. అందుకే డోంట్ లిసన్ టు థర్డ్ పార్టీ వర్డ్స్. మూడో వ్యక్తి చెప్పే మాటలు ఎప్పుడు కూడా నమ్మమాకండి. ఇప్పుడు మూడో వ్యక్తులే కదా వీళ్ళు చెప్పింది. నీ కళ్ళతోటి చూసింది, నీ చెవులతోటి నువ్వు స్వయంగా విన్నది మాత్రమే నమ్మండి. సో ఇక్కడ వీళ్ళు చూడండి, యాకోబు ఇక ఓదార్చబడలేకపోతున్నాడు. తను ఇక కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోయాడు. ఇక నేను కూడా చనిపోయి నా కుమారుడి దగ్గరికి వెళ్తాను. కానీ జరిగింది ఏంటిది? అతను చనిపోలేదు. కానీ వీళ్ళకి చెప్పింది ఏంటిది? చనిపోయాడు. జరిగింది ఏంటిది? వాళ్ళే కొట్టి వేరే దేశానికి అమ్మారు. వీళ్ళు అది చెప్పారా? మరి వీళ్ళు చేసిన తప్పు చెప్పారా? మేమేనా నీ కొడుకుని కొట్టి వేరే దేశానికి పంపించామని చెప్పారా? చెప్పలేదు. సో చూసారా, అలా మ్యానిపులేటర్స్ ఉంటారు లైఫ్ లో, చాలా మంది మ్యానిపులేటర్స్ ఉంటారు. అందుకే మీ అందరికి ఆ జ్ఞానం రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అమ్మా, ఇవన్నీ కూడా నువ్వు కాపాడుకోవాలి. నీ ఆత్మను, నీ ఆత్మీయతను, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను కాపాడుకోవాలి. మనం కొన్ని సందర్భాల్లో వినే బట్టి కూడా మన పరిశుద్ధత పాడైపోతుంది. వినే మాటలను బట్టి కూడా మన అపరిశుద్ధత పాడైపోతుంది. అందుకే హోలీ స్పిరిట్ గాడు నాకు ఇవన్నీ బయలుపరిచేవాడు. సో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ నాకు నేర్పించేవాడు, పాయింట్ టు పాయింట్ నాతో మాట్లాడేవాడు. మాట్లాడి ఇగో ఇలా నన్ను ఎడ్యుకేట్ చేసేవాడు. ఇగో ఈ వాక్యాన్ని చూడు, సో యోసేఫ్ విషయంలో ఏం జరిగిందో చూడు. అలాగే తర్వాత ఏమైతుంది, యోసేఫ్ కి పరాయి స్త్రీ పాపం చేయమంటది. తనేమో ఏమంటాడు? నేను పాపం చేయను అంటాడు. కానీ వాళ్ళ భర్త రాగానే ఇగో నా మీద అత్యాచారం చేశాడని ఉల్టా బదనాం చేస్తాడు, ఉల్టా మాట్లాడుతుంది. సో అది నిజమేనా? కాదు. అదే నిజమని నమ్మేసి ఆ ఫరో, ఆ ఆ పరాయి స్త్రీ యొక్క భర్త ఫరో అతన్ని తీసుకొని వెళ్ళి జైల్లో పడేస్తాడు. సో ఇలా చేయని తప్పుకు 2 సార్లు బలైపోతాడు యోసేపు. కానీ దేవుడు తర్వాత ఆయన మహాకృపతోటి ఆయనను గొప్ప స్థాయిగా హెచ్చిస్తాడు. చూసారా, ఆ పరాయి స్త్రీ కూడా అబద్ధం చెప్తుంది. సో నన్ను అత్యాచారం చేయబోయాడు, నన్ను బలాత్కారం చేయబోయాడు.
నువ్వు లేనప్పుడు ఇంట్లో కానీ నిజం జరిగింది ఏంటిది? ఆమె అత్యాచారం చేయమని చెప్తది. ఆమెనే పాపం చేయమని చెప్తది. కానీ ఆమె చెప్పిందోటి, ఆమె చేసిందొకటి, ఆమె చెప్పిందొకటి. సో ఇలాగ మ్యానిప్యులేటర్స్ ఉంటారు. సో అందుకే అనలైజ్ చేయాలి ఎప్పుడైనా కూడా. అందుకే నువ్వు కోర్టుకెళ్ళినాక కూడా జడ్జ్ వాదోపవాదాలు విన్న తర్వాత ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది రైటో, ఏది రాంగో అప్పుడే జడ్జిమెంట్ ఇస్తాడు. అప్పుడే జడ్జిమెంట్ ఇస్తాడు. సో అందుకే నీ కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు. చెవులతో వినేవన్నీ నిజాలు కాదు. సో థర్డ్ పార్టీ మాటలను విని మీరు మోసపోకండి. థర్డ్ పార్టీ మాటలు ఎప్పుడు కూడా విని మోసపోవద్దు. ఇప్పుడు భార్య ఇంట్లో లేనప్పుడు, సారీ భర్త ఇంట్లో లేనప్పుడు భార్య మీద కొంతమంది నూరి పోస్తుంటా అంటారు. లేకపోతే భార్య ఇంట్లో లేనప్పుడు భర్త మీద కొన్ని నూరి పోస్తుంటా అంటారు. అప్పుడు ఆ భార్య భర్తల మధ్య గొడవలు పెరిగి డైవర్స్‌కి వెళ్ళిపోతారు. సో అన్న లేనప్పుడు తమ్ముడు మీద, తమ్ముడు లేనప్పుడు అన్న మీద, ఇలాంటి మ్యానిపులేటర్స్ లోకం మీద మొత్తం ఉన్నారండి. ఇక్కడ మనకు ఛాలెంజ్ వస్తది. లోకంలో ఇలాంటి మనుషులతోటి మనకు ఛాలెంజ్ వస్తది. సో నా కుమారుని వద్దకు వెళ్ళుదునని అతని తండ్రి తన కోసము ఏడ్చెను. చూసారండి, దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు తన కుమారుడు కోసం. సో కానీ తన కుమారుడు బ్రతికే ఉన్నాడు. అది యాకోబుకి కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది. అప్పుడు రియలైజ్ అవుతాడు. సో ఇన్ని సంవత్సరాలు నా కుమారుడు చనిపోయాడని నేను ఏడ్చాను అని రియలైజ్ అవుతాడు. మిద్యానీయులు ఐగుప్తుని అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరునకు అతనికి అమ్మివేసిరి. సో ఇక్కడ యాకోబు ఏమనుకుంటున్నాడు, నా కుమారుడు చనిపోయాడని. కానీ ఇక్కడ యాకోబు యోసేపు ఎక్కడున్నాడు? పోతీఫరో దగ్గర అక్కడ సేవ చేస్తున్నాడు, సేవకుడుగా ఉన్నాడు, ఉద్యోగస్తుడుగా ఉన్నాడు. సో ఇప్పుడు యాకోబు నమ్మిన దానికి యోసేపు జీవితానికి మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ కావట్లేదు. ఏం జరిగింది? మ్యానిపులేషన్ జరిగింది, అబద్ధము చెప్పబడింది, అబద్ధం నిజమని నమ్మబడింది. చూసారా అండి, నిజం కంటే ఎక్కువగా మనం అబద్ధాన్ని నమ్ముతాము. వాక్యము నిజము. వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని ఎత్తుకోపోవడానికి అపవాది వస్తాడు. వాక్యము తర్వాత ఇంకా ఏది విన్నా కూడా అది అబద్ధమే. సో లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. అతన్ని అమ్మివేసిరి. నీవు నీతి గలదానవై స్థాపించబడదు, నీవు భయపడనక్కర్లేదు. యోషయ 54:14 సో నీతి గలదానవై స్థాపింపబడదు. సో నువ్వు నీతిగా బ్రతుకుదాం, మనం జెన్యున్ గా బ్రతుకుదాం, ఆనెస్ట్ గా బ్రతుకుదాం. సో ఇక్కడ మనం జెన్యున్ గా ఉంటాం, కానీ అవతలోడు కూడా జెన్యున్ గా ఉండాలి. అక్కడ మనందరికీ ఛాలెంజ్ వస్తుంది. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. సో నా జీవితంలో దేవుడు నా గురించి చెడుగా మాట్లాడే వాళ్ళను తీసేశాడు. దేవుడు, అయ్యా ప్రభు ఏంటి వాళ్ళు దూరం అయ్యారు, అయ్యే వాళ్ళు నా జీవితం నుంచి వెళ్ళిపోయారు అంటే అన్నాడు దేవుడు నాకు, వాళ్ళు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, అందుకే నేను వాళ్ళను నీ లైఫ్ లో నుంచి తీసేశాను. ఈ ప్రేయర్ మీటింగ్ లో కూడా కొంతమంది స్టార్టింగ్ లో కొంతమంది జాయిన్ అయ్యారు, తర్వాత వెళ్ళిపోయారు. సో సో నేను ఒకటే అడిగాను, వాట్ హ్యాపెన్ గాడ్? సో దే ఆర్ స్పీకింగ్ అబౌట్ యూ నెగిటివ్లీ. సో అందుకే నేను నిన్ను బాధించే వాళ్ళని నీకు దూరంగా పెడతాను. ఎవరైనా పర్లేదు, చుట్టాలైనా, బంధువులైనా, స్నేహితులైనా, మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళను దేవుడు మనల్ని దగ్గరికి రానివ్వడు. గుర్తుపెట్టుకోండి, మనకు హాని చేసే వాళ్ళను మనకు దగ్గరికి రానియడు. భీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరికి రానే రాదు. చూసారా అండి, అంత ప్రొటెక్షన్, అంత ప్రొటెక్షన్ ఈ వాక్యం నా జీవితంలో కూడా నెరవేర్చిందండి. సో అది ఎవరైనా పర్లేదు, నీ తోడబుట్టిన అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, స్నేహితులైనా, బంధువులైనా, తల్లి అయినా, తండ్రి అయినా, లేకపోతే సంఘ సభ్యులైనా, కాపరైనా, ఎవరైనా కూడా నీకు బాధించే వాళ్ళు, నీకు భీతి కలిగించే వాళ్ళు, నీకు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళను దేవుడు దూరం చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నా పని ఏదో నేను చేసుకుంటున్నా, నా గురించి ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అని దేవుడికి తెలిసిందంటే వాళ్ళని దూరం పెట్టేశాడు. ఎందుకంటే గాడ్ ప్రొటెక్షన్ మన మీద అలాగుంటదండి. గాడ్ ప్రొటెక్షన్ మన మీద అలా ఉంటది. అందుకే డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, ఒక 3 నెలలు వాక్యాన్నే వినండి, వాక్యాన్నే వినండి, వాక్యాన్నే వినండి. సో మంచి వాక్యాన్ని వినండి. ఇప్పటి వరకు మన యూట్యూబ్ లో చాలా వాక్యాలు ఉన్నాయి కదా. ఒకసారి మీకు వెళ్ళి నచ్చిన సిరీస్ ఏదైనా ఉంటే మళ్ళీ వింటూ 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 వినండి. కొత్త కొత్త విషయాలు మీరు బయలుపరచబడతాయి, కొత్త విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు, కొత్తగా నువ్వు మార్చబడతావు. సో అందుకే వాక్యం వినవగానే అపవాది ఎత్తుకపోకుండా ఉండడానికి నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకో. సో అందుకే బాధించే వాళ్ళు నీకు దూరంగా ఉంటారు, భీతి నీ దగ్గరికి రాదు. సో నీ నీతి గలదానవే స్థాపించబడదు, నువ్వు భయపడనక్కర్లేదు. సో నువ్వు దేనికి భయపడకు. దేవుడు గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
నువ్వు నువ్వు నీ 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 నడిచే దారిలో నువ్వు నడువు చాలు. నువ్వు నడిచే దారిలో యథార్థంగా నడువు చాలు. దేవుడే అన్ని చూసుకుంటాడు. మనందరం కూడా దేవుడి ప్రొటెక్షన్ లో ఉన్నాము. కాబట్టి కాబట్టి జస్ట్ బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ హియరింగ్. సో ఇవన్నీ కూడా అయిపోయిందమ్మా ఈ రోజుతో ఈ సిరీస్. ప్రార్థనలు ఏకీభవించండి. నజరుడనే యేసయ్య, ఇదిగో తండ్రి యోసేపు జీవితంలో ఒక గొప్ప ఎగ్జాంపుల్ చూపించారు నాయన. ఆయన చనిపోలేదు, కానీ చనిపోయారని అబద్ధంగా చిత్రీకరించి చనిపోయేలాగా మాట్లాడి అది యాకోబు విన్నప్పుడు అది నిజమని నమ్మాడు నాయన. అయ్యా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాయన. మ్యానిపులేటర్స్ లోకంలో ఉన్నారని చెప్పారు. అలాగే తండ్రి చెప్పుడు మాటలు విని చెడిపోవద్దు అని చెప్పారు. అలాగే చెడపకురా చెడేవు అని మాటలు, ఇవన్నీ కూడా మీరు మాకు అన్నిటి కూడా చెప్పి మా అందరికి జ్ఞానాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇప్పటి వరకు మేము ఏదైతే చెడు విని నమ్మామో అది అన్ని కూడా యేసు నామంలో క్యాన్సిల్ అవును కాక. అయ్యా ప్రభువా, మాకు ఇంత మంచి జ్ఞానాన్ని ఇస్తున్నందుకు వందనాలు నాయన. అయ్యా ఇప్పటి నుంచి మేము మిగిలిన శేష జీవితము మా చెవులు మీ వాక్యాన్నే వినాలి, మా నోరు మీ వాక్యాన్నే ప్రకటించాలి, మా కన్నులు మీ కన్నులో మీ ముఖ దర్శనాన్నే చేయాలి, మా హృదయము మీ కొరకు తప్పించాలి నాయన. అయ్యా వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ అవర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ మై లార్డ్. ఇక మీ గురించి బ్రతికేలాగా, మీ మాటలే వినేలాగా, మీ మాటలే అంగీకరించేలాగా, మీ మాటలే వెతికేలాగా మా అందరికి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.